రాధిక కూడా మనకి జస్ట్ 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ కూడా లేదు, ఇంకా లోపట్నే ఉంది సార్. మెయిన్ రోడ్ 50 మీటర్స్ 50 మీటర్స్ ఉంది. ఇంకా అన్ని స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్, ఏదిగానే ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. ప్రాపర్టీ అమ్మడానికి రీజన్ ఏంటి సార్? రీజన్ ఏం లేదు, మేడం రిటైర్ అయిపోయింది. మేడం ఎన్ఎఫ్సీలో పనిచేస్తుంటే రిటైర్. ఎన్ఎఫ్సీ అంటే మనకి దగ్గర ఒక 4 కిలోమీటర్స్ అక్కడ ఉంది. రిటైర్ అయిపోయింది. పిల్లలంతా పెళ్లి చేసుకుని వాళ్ళందరూ హైటెక్ సిటీకి వెళ్ళిపోయారు. మీరు కూడా అక్కడికి వచ్చేసేయమని చెప్పేస్తున్నారు. అక్కడికి వెళ్దామని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి మరో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఒక రీసేల్ 3 BHK ఫ్లాట్ అన్నది తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ కూడా చూసుకుందాం అండి. మనకి ఏఎస్ రావు నగర్లో ఉంటుంది. మనకి ఏఎస్ రావు నగర్ కమాన్ ఉంది చూడండి, అక్కడ మనకి సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ నుంచి మనం టువర్డ్స్ కొంచెం మనం ఒక 10-15 మీటర్స్ డిస్టెన్స్ రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి బృందావన్ కాలనీ ఉంటుందండి. ఆ బృందావన్ కాలనీ చూసుకున్నట్టయితే, అంటే మనకి మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఫ్లాట్ అనేది కూడా ఉంటుందండి. మనకి ఫ్లాట్ ముందు చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ స్పేస్ కూడా చాలా ఉంది, చూసుకోవచ్చు అండి. వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సరౌండింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఓపెన్ స్పేస్ అనేది కూడా చాలా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగానైతే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి, చూసుకోవచ్చు. మనకి డక్ ఏరియా కూడా మనకి 8 ఫీట్ వరకు కూడా రావడం జరిగింది. వీడియో అనేది చివరి వరకు చూడండి. లాస్ట్లో మీకు ఓనర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేపిస్తాను. అలాగే మనం ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి 3 BHK అని చెప్పుకున్నాం కదండి. 1436 SFTలో మనకి ఇది ఫ్లాట్ అయితే ఉందండి. ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం రూమ్ వైజ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్ అని చెప్పాం కదండి. సింహద్వారం వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి హాల్ కూడా చూసుకుందాం అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెమీ ఫర్నిచర్లోనైతే సేల్ చేయడం జరుగుతుందండి. చూసుకోవచ్చండి, మనకి హాల్ కూడా మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనకి సోఫా సెట్ ఇదంతా వేసుకున్నా కూడా మనకి చాలా స్పేస్, వాకబుల్ స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి 22 ఇయర్స్ ఓల్డ్ అయినప్పటికీ మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. సార్ వాళ్ళు వచ్చేసి రినోవేషన్ చేయించి 1.5 ఇయర్ అవుతుందండి. అలాగే మనకి మెయిన్ డోర్ పక్కకు చూసుకున్నట్టయితే మనకి స్లైడింగ్ విండోస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఒకవేళ కావాలనుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా చేయించుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. లోపలంతా కూడా మనకి టైల్స్ అయితే వాడడం జరిగింది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. 6 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా చూసుకోవచ్చు అండి, మనకి చాలా స్పేస్ అయితే ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే క్రాకరీ యూనిట్. ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ డైనింగ్ ఏరియా నుంచి కూడా మనకు ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. బాల్కనీ ఏరియా చూసుకోవచ్చు అండి, మనకి 4 ఫీట్ వరకు మనకి విడ్త్ అయితే ఉంది. అలాగే ఇటు చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 10 ఫీట్ ఉంటుందండి లెంత్ చూసుకున్నట్టయితే. ఇదంతా కూడా చూసుకోవచ్చండి. మనకి ఈ విండోస్ అంతా కూడా మనకి అల్యూమినియం ఫ్రేమింగ్ అంతా కూడా చేపించడం జరిగింది. మస్కిటో మెష్ కూడా వచ్చింది, చూసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మనకి చాలా డిస్టెన్స్ అనేది కూడా ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు ఓవరాల్గా మనం డైనింగ్ ఏరియాను, బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి 2 బాల్కనీస్ అనేది రావడం జరిగిందండి. ఒకటి వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలో కూడా చూసుకున్నాం కదండి. ఇంకోటి వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి మంచి స్పేషియస్గా ఉంటుందండి, చూసుకోవచ్చు. డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి. చాలా వాకింగ్ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతిలో విండో అనేది కూడా రావడం జరిగింది. మనం ఇప్పుడు షూట్ చేసేది వర్షాకాలంలో కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి లైట్ అయితే వాడడం జరిగిందండి. ఒకసారి నేను మీకు లైట్ కూడా ఆఫ్ చేసినాక ఒకసారి వీడియో కూడా చూపిస్తాను, చూడండి. ఎక్కడ కూడా మనకి లైటింగ్ అయితే అవసరం లేదండి, చూసుకోవచ్చు. మనం న్యాచురల్ లైటింగ్లో మనకి ఈ విధంగానైతే మనకి వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే సెట్ బ్యాక్స్ ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా రావడం జరిగింది కాబట్టి మనకి వెంటిలేషన్ గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే చూసుకోవచ్చు అండి, ఇక్కడ మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ సపరేట్గా మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. అలాగే ఈ వార్డ్రోబ్స్ అంతా కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక బాల్కనీ కూడా వచ్చిందని చెప్పాం కదండి, చూసుకున్నాము. వాళ్ళైతే పెద్దగా యూజ్ చేయట్లేదండి, జస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టోరేజ్ గురించి బీరువాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఇది కూడా చూసుకున్నట్టయితే అండి మనకి 5 ఫీట్ అయితే విడ్త్ ఉంటుంది. అలాగే మన లెంత్ కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు ఒక 10 ఫీట్ వరకు కూడా ఉంటుంది ఈ బాల్కనీ ఏరియా అంతా కూడా. ఈ ప్రాపర్టీకి మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ చూసుకోవచ్చు అండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ కబోర్డ్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కూడా, ఇక్కడ 2 ఫ్రిడ్జ్లు పెట్టుకున్నా కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అనేది కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి, ఒకసారి చూసుకుందాం అది కూడా. అలాగే ఇప్పుడు మనం కిచెన్ చూసుకుందామండి.
మన కిచెన్ చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గా అయితే ఒక 2-3 అయితే ఈజీగా వర్క్ చేసుకున్నది వీలుగా ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి మనకి కిచెన్కి మొత్తం కూడా మనకి సెల్ఫ్స్ అంతా కూడా చేపించడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి దక్షిణం వైపు వెంటిలేషన్ పరంగా ఒక విండో, ఈ చిమ్నీ ఇదంతా కూడా మనకి ఇదే విధంగానైతే మనకి సేల్కి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా చూసుకోవచ్చండి. యూటిలిటీ ఏరియా కూడా మనకి 4 feet విడ్త్ ఉంటుంది. అలాగే ఇది కూడా మనకి 10 feet వరకు లెంత్ ఉంటుందండి. మొత్తం కూడా మనకి గ్రిల్స్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు మనం ఓవరాల్గా కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం పదండి. అలాగే ఇటువైపు కూడా చూసుకోవచ్చండి మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అయితే కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది కూడా చూసుకున్నట్టయితే మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి డబల్ కాట్ మంచం వేసుకున్న కూడా వాకింగ్ స్పేస్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్, అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇటు మనకి స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే మనం కామన్ వాష్రూమ్ చూసామో దానికున్న మనకి ఈ బెడ్రూమ్ కూడా మనకి యాక్సెస్ అయితే ఉండేందుకు ఇక్కడ మనకి 2 డోర్లు కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే మనకి కామన్ వాష్రూమ్ నుంచి వస్తుంది, అలాగే మనకి ఈ బెడ్రూమ్ నుంచి కూడా ఆ వాష్రూమ్ అనేది యూజ్ చేసుకునేందుకు ఇక్కడ కూడా ఒక డోర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. మీరైతే పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా బాగుంది. దట్టు ఏంటంటే అండి మనకి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్స్ అనేది కూడా రావడం అనేది కూడా చాలా కష్టం అండి. ఇది వచ్చేసి మనం 3 BHK అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం వచ్చేసి థర్డ్ బెడ్రూమ్లో ఉన్నాము. చూసుకోవచ్చండి ఇందులో మనకైతే 4x6 మంచం వేసుకున్నా కూడా ఇక్కడ వాకింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇటు వార్డ్రోబ్స్ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే మనం వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో కూడా మనకి విండో అన్నది ఇచ్చారండి. అలాగే వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే 100% అయితే వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఒక డోర్ ఉందండి. అది వచ్చేసి మనకి బాల్కనీ వైపు వెళ్తుంది. ఓవరాల్గా మనం ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి రూమ్ వైజ్గా కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కన్స్ట్రక్షన్లో అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. అలాగే ఈ అపార్ట్మెంట్కి చూసుకున్నట్టయితే మనకి పవర్ బ్యాకప్ కూడా ఉందండి. ఇప్పుడు ఓనర్ని కూడా కలిసి ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందామండి. అలాగే మనకి ఏదైతే ప్రైస్ చెప్తున్నారో ఆ ప్రైస్లోనే మనకి కార్ పార్కింగ్ అన్నది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూసామో ఆ ఫ్లాట్కి ఓనర్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మనకి ఈ ఫ్లాట్ మనకి ఓవరాల్ ఎంత సెఫ్ట్ వచ్చింది సార్? 1436 అండి. 1436 అంటే 1436 స్క్వేర్ ఫీట్ రావడం జరిగింది. సార్ మనకి ఇది యూడిఎస్ ఎంత వచ్చింది సార్? యూడిఎస్ 50 వచ్చింది. ఇక్కడ ఎట్ ప్రజెంట్ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? ఇక్కడ 1 lakh అబౌవ్ ఉందండి. 1 lakh అబౌవ్ చూసుకోవచ్చండి. మనకి 50 యూడిఎస్ రావడం జరిగింది. మనకి 1 lakh అంటుంది కాబట్టి మన ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి యూడిఎస్ ప్రకారంగా 50 lakhs అయితే మనకి ల్యాండ్లోనే అప్రిషియేషన్ కూడా రావడం జరుగుతుంది. 1 lakh అబౌవ్ చెప్తున్నారండి. మనం 1 lakh వేసుకున్నా కూడా 50 lakhs అయితే అవుతుంది. సార్ దీని మీద మనకి లోన్ ఏమైనా ఉందా సార్? లోన్ ఏం లేదు, క్లియర్. ఇది మనకి 22 years అన్నారు కదా సార్. మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీరు చూసిండ్రా సార్? కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నేను ఉన్నాను. బ్రిక్, కంప్లీట్ బ్రిక్, సిమెంట్ అండ్ శాండ్, డస్ట్ లేకుండా అప్పుడు. అవును, అప్పుడు డస్ట్ ఇదంతా లేదు. అది బిల్డర్ కూడా మంచి బిల్డర్, జ్యోతి బిల్డర్స్. నేనున్నాను. నేను కంపెనీ ఇది సొసైటీది సెక్రటరీగా ఇప్పుడు దాకా ఉన్నాను. 22 years నుంచి ఉన్నాను. ఏదైనా ఉంటే రిపేర్లు అన్నీ చేసుకుని నేనే చూసుకుంటాను అన్ని. దానికి ఏం ప్రాబ్లమే లేదు. ఓకే, అంటే మనకి ఓవరాల్ ఇది ఎన్ని ఫ్లాట్స్ వచ్చింది సార్? ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది సార్? 5 floors వచ్చిందండి. ఒక్కొక్క ఫ్లోర్ లో 4 flats అండి. అన్ని 4 flats, 5 floors అంటే 20 ఫ్లాట్లు వచ్చినాయి. 20 ఫ్లాట్లు అన్ని 3 bedroom, 2 bedroom ఏం లేదు. ఓకే, అన్ని కూడా 3 BHK. అన్ని 3 BHK. సార్ ఇక్కడ మనకు ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి. ఆల్రెడీ మనకి ఏస్రావు కమాన్ నుంచి మనం జస్ట్ చూసుకున్నట్టయితే 100 meters కూడా లేదు సార్. మెయిన్ రోడ్ 50 meters 50 meters ఉంది. ఇంకా అన్ని స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్, ఏదిగాని ఒక 5 minutes కూడా పట్టదు. ఏది కావాలి, ఆటో కానీ, ట్యాక్సీ కానీ, బస్ స్టాప్ కానీ అన్నీ ఉంది. ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడికి వెళ్ళి 1 kilometer పోతే మన ఈసీఎల్ బస్ టెర్మినల్ ఉంది. అక్కడికి వెళ్ళి ముంగటికి వెళ్తే ఈసీఎల్ బస్ డిపో కూడా ఉంది. ఇక్కడ నుంచి 4 areas నుంచి మీరు 4 side నుంచి మీరు ఎక్కడ కావాలంటే సిటీకి వెళ్ళిపోవచ్చు. మీకు కావాలంటే మంచి కనెక్టివిటీ. రాధిక కూడా మనకి జస్ట్ 1 kilometer ఉంది. 1 kilometer కూడా లేదు, ఇంకా లోపట్నే ఉంది. చూసుకోవచ్చండి. ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్. మీరు పర్సనల్ కూడా విజిట్ కావాలనుకున్నట్టయితే మీ కామెంట్ సెక్షన్లో మీకు డైరెక్ట్ కూడా మీకు పిన్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుందండి, ప్రాపర్టీ యొక్క పిన్ లొకేషన్. అలాగే సార్ నెంబర్ అనేది కూడా మీకు డైరెక్ట్ చూసుకున్నట్టయితే మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తానండి. జెన్యూన్ బయర్స్ మాత్రం కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ ఎంత చెప్తున్నారో కూడా సార్ని అడిగి కూడా తెలుసుకుందాం.
సార్ మనకి ప్రాపర్టీ ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ప్రాపర్టీ మేము ఎక్స్పెక్ట్, ఎందుకంటే రీడూ చేసినాను కంప్లీట్లీ విత్ సెమీ ఫర్నిష్డ్ కబోర్డ్స్ తోటి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 90+ నెగోషియబుల్. 90 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది నెగోషియబుల్. ప్రాపర్టీ అమ్మడానికి రీజన్ ఏంటి సార్? రీజన్ ఏం లేదు, మేడం రిటైర్ అయిపోయింది. మేడం ఎన్ఎఫ్సీలో పనిచేస్తుంటే రిటైర్. ఎన్ఎఫ్సీ అంటే మనకి దగ్గర ఒక 4 kilometers అక్కడ ఉంది. రిటైర్ అయిపోయింది. పిల్లలంతా పెళ్లి చేసుకుని వాళ్ళందరూ హైటెక్ సిటీకి వెళ్ళిపోయారు. మీరు కూడా అక్కడికి వచ్చేసేయమని చెప్పేస్తున్నారు. అక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. అలాగే మీడియేటర్స్ కూడా ఎవరు కాల్ చేయకండి, డైరెక్ట్ ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాపర్టీ అనేది కూడా సేల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్గా ఉన్నా కూడా సార్కి ఫోన్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. మళ్ళొకసారి కూడా చెప్తున్నానండి, సార్ నెంబర్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నానండి, డిస్ప్లేలో అయితే ఇవ్వట్లేదు. సార్ ఇది మనకి సెమీ ఫర్నిష్డ్లో అన్నారు కదా, మనకి ఇందులో ఏమేమి మెటీరియల్స్ ఇస్తున్నారు సార్? సెమీ ఫర్నిష్డ్లో అన్ని కబోర్డ్స్ అండి, కంప్లీట్ కబోర్డ్, ఈవెన్ టీవీ ర్యాక్ కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకా ట్యూబ్ లైట్ ఫ్యాన్, ఇంకా కిచెన్లో చిమ్నీ కూడా ఇచ్చేస్తున్నాం కంప్లీట్లీ. చూసుకోవచ్చండి, మనకి సెమీ ఫర్నిష్డ్లో అయితే మనకి ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.